వెల్కమ్ టు ET20 రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవికిరణ్ కోలా తెరకెక్కించనున్న సినిమా రౌడీ జనార్దన. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ సినిమాపై ఓ రూమర్ వినిపిస్తుంది. సినిమాలో విజయ్ దేవరకొండ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని, ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో విజయ్ పాత్రకు సంబంధించి వచ్చే ఫ్లాష్ బ్యాక్ లోని ఎమోషన్ సీన్స్ అద్భుతంగా ఉంటాయని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో విజయ్ కి జోడిగా కీర్తి సురేష్ నటించనుంది. ఓటీటీ ట్రెండ్ ను ఫాలో అవుతూ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఓ యాక్షన్ ఫిల్మ్ తో ఓటీటీ ప్రేక్షకులకు ముందుకు రానున్నారు. ఆయన ప్రధాన పాత్రలో రానున్న చిత్రం తక్షకుడు నెట్ఫ్లిక్స్ వేదికగా విడుదల కానుంది. వినోద్ దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. వేటగాడి చరిత్రలో జింక పిల్లలే నేరస్తులు అంటూ ఓ పోస్టర్ ని పంచుకున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలోని ఓ స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం హైదరాబాద్ లో భారీ సెట్ ని వేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సీక్వెన్స్ లో అల్లు అర్జున్ మిగిలిన ప్రధాన పాత్రలపై భారీ యాక్షన్ సీన్స్ ని షూట్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. ఈ సీన్స్ లోని యాక్షన్ విజువల్స్ చాలా వైల్డ్ గా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర భారీ అంచనాల మధ్య వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవర పార్ట్ 2 ఉండబోతుందని, త్వరలోనే దీనికి సంబంధించి డిసెంబర్లో షూట్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొరటాల శివ స్క్రిప్ట్ లాక్ చేసినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ పార్ట్ 2 కథలో కొరటాల చాలా మార్పులు చేశారని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఓ కీలక పాత్రను కూడా డిజైన్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం మనశంకర వరప్రసాద్ గారు దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందుకు తగ్గట్టుగానే 2 తెలుగు స్టేట్స్ లో ఈ చిత్రానికి డిమాండ్ గట్టిగానే ఉన్నట్లు తెలుస్తుంది. మేకర్స్ ఈ సినిమా కోసం కేవలం థియేట్రికల్ హక్కులే 100 కోట్లకు పైగానే కోట్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. సాలిడ్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం నుంచి రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ సింగిల్ తాలూకా ప్రోమో ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ వైబ్స్ ని అందుకుంది. ఈ సాంగ్ తాలూకా ఫుల్ వర్షన్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది చిత్ర బృందం. ఇవాళ సాయంత్రం ఈ సాంగ్ తాలూకా ఫుల్ వర్షన్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రియదర్శి, విష్ణు, ఓయ్, రాగ్ మయూర్, నిహారిక, ఎన్ఎం ప్రధాన పాత్రలో నటించిన కామెడీ ఎంటర్టైనర్ మిత్రమండలి. విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. నలుగురు స్నేహితులు కలిసి సరదాగా మాట్లాడుకుంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో అలాంటి ఆనందాన్ని పంచే సినిమా ఇది అని చిత్ర బృందం చెబుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, మానవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా కలిసి నటిస్తున్న చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్ గానే ఓ సాంగ్ తాలూకా షెడ్యూల్ ని మేకర్ స్టార్ట్ చేశారు. గ్రీస్ లో జరుగుతున్న షూటింగ్ సెట్స్ నుంచి మారుతి కీలక అప్డేట్ అందించారు. అందులో సర్ప్రైజింగ్ గా ప్రభాస్ బొమ్మతో కనిపిస్తున్న ది రాజా సాబ్ టీ షర్ట్ లో దర్శనం ఇవ్వటం ఫ్యాన్స్ కి మరింత కిక్కిచ్చింది. ఈ పిక్స్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి. మెగా సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రమే సంబరాల ఏటిగట్టు. ఈ మూవీ గ్లిమ్స్ పై మేకర్ సాలిడ్ అప్డేట్ అందించారు. ఎల్లుండి నుంచి అసురాగమనం అంటూ భారీగా తెరపై గ్లిమ్స్ విడుదలకి డేట్ అండ్ టైం ని ఫిక్స్ చేశారు మేకర్స్. దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తాలూకా సాలిడ్ గ్లిమ్స్ ని ఫేమస్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో భారీగా ఎల్లుండి ఉదయం 10 గంటలకు గ్రాండ్ లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. నటసింహం బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా కనిపించనున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ బ్యాలెన్స్ షూట్ ని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా VFX పనులు జరుగుతున్నాయి. తమన్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. తరుణ్ రీచా జంటగా కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నువ్వే కావాలి. ఈ చిత్రం ఇవాల్టికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. కథా బలమున్న చిత్రాల్ని నిర్మించే ఉషా కిరణ్ మూవీస్ నిర్మించింది. త్రివిక్రమ్ సంభాషణలు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ చిత్రానికి కోటి సంగీతం అందించారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ ఖే ర్యాంప్. ఈ మూవీలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తున్నారు. నరేష్ నాయక్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జేమ్స్ నాని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తన పల్లి విశేషాలు పంచుకున్నారు నటి కీర్తి సురేష్. ఇంట్లో వాళ్ళను ఒప్పించడం కోసం 15 ఏళ్లు ఎదురు చూసినట్లుగా చెప్పారు. ఇద్దరు స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నామన్నారు. ఈ క్రమంలోనే 6 ఏళ్లు తాను ఖతార్లో ఉన్నాడని, తాను ఇండియాలో ఉన్నా అన్నారు. 4 ఏళ్ల క్రితమే ఇంట్లో చెప్పామన్నారు. నాన్న వెంటనే అంగీకరించారని తెలిపారు. లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ డ్రాగన్ చిత్రాలతో తెలుగులో క్రేజ్ సొంతం చేసుకున్న కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్. ఆయన నటించిన కొత్త సినిమా జియోడు. మమితా బైజు ఈ మూవీలో హీరోయిన్ గా నటించారు. శరత్ కుమార్, నేహా శెట్టి కీలక పాత్రలు పోషించారు. కామెడీ ఎమోషన్స్ ప్రధానంగా ఉన్న ఈ సినిమాని కీర్తీశ్వరం తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగులోనూ ఈ నెల 17న రానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి.
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కాంతారా చాప్టర్ 1 ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఆల్రెడీ 500 కోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ తాజాగా వరల్డ్ వైడ్ గా మరో భారీ మార్క్ పై కన్నేసినట్టు ట్రేడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ఈ వారంలో 700 కోట్ల గ్రాస్ ని ఈ మూవీ రాబట్టొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు హీరో రిషబ్ శెట్టి కొన్ని కీలక విషయాలు పంచుకున్నారు. క్లైమాక్స్ షూట్ సమయంలో తాను ఎంత కష్టపడ్డానో తెలుపుతూ రిషబ్ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో కాళ్లు పూర్తిగా వాచిపోయాయని తెలిపారు. ఆ ఫోటోలను షేర్ చేశారు. తమపై ఆదరణ చూపిస్తూ మద్దతిస్తున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలంటూ రిషబ్ రాసుకొచ్చారు. తన విజయం వెనుక భార్య ఐశ్వర్య రాయ్ ఉందన్నారు నటుడు అభిషేక్ బచ్చన్. 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా ఆయన అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్పీచ్ నెటిజన్లను ఆకట్టుకుంది. ఐ వాంట్ టు టాక్ చిత్రానికి గాను అభిషేక్ బచ్చన్ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు. ఆ అవార్డును తన కుమార్తెకు తన తండ్రికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన విమర్శకుల ప్రశంసలు అందుకున్న లప్తా లేడీస్ చిత్రం ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో మరోసారి సత్తా చాటింది. అహ్మదాబాద్ లో జరిగిన 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో లప్తా లేడీస్ చిత్రం దర్శకురాలు ఉత్తమ స్క్రీన్ ప్లేలో సహా ఏకంగా 13 విభాగాల్లో అవార్డులను దక్కించుకుని సినీ ప్రియుల దృష్టిని మరోసారి ఆకర్షించింది. ఇండియన్ సినిమా నుంచి వచ్చిన బెస్ట్ హారర్ థ్రిల్లర్ చిత్రాల్లో తుబాండ్ 1 2018లో విడుదలైంది. కానీ అప్పుడే అనుకున్న రేంజ్ లో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కానీ కొన్ని ఓటీటీలోకి వచ్చాక మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. మంచి కల్ట్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రాహి భర్వే తెరకెక్కించగా సోహమ్ షాహ్ హీరోగా నటించారు. అయితే ఈ చిత్రం థియేటర్స్ లోకి వచ్చి ఇవాల్టితో 7 ఏళ్లు పూర్తి చేసుకున్నట్టు చిత్ర బృందం తెలిపింది.